కంట్రీతో మనం సత్సంబంధాలు అనేది ఏమంటారు? ట్రంప్ ఏం చేయాలి దాంతో? లేదు పర్లేదులే, నువ్వు దేశాన్ని అంత ప్రపంచాన్ని అంత నాశనం చేయరని చెప్పాలా? ఇప్పుడు ఇజ్రాయిల్ మీద దాడే జరగకపోతే వాళ్ళ దాకా ఇష్యూస్ ఏమి ఉండేది కాదు. ఇజ్రాయిల్ మీద ఒక్కసారి దాడి చేస్తే అవతల వాళ్ళని 100 ఏళ్ళకి సరిపడా కొడుతుంది. అది 14 దేశాలతో పోట్లాడితే అది ఇన్ని సంవత్సరాలు బతికేసింది. అది ఆఫ్టర్ ఆల్ 1 కోటి జనాభా కూడా లేని దేశం. అది నడిపిస్తుంది యుద్ధాన్ని అంతే. సార్, ఒక రకంగా భారత్ ఏమన్నా క్రైసిస్ నుంచి బయటపడబోతుందా? ఇప్పుడు హార్ముజ్ జలసంధి నుంచి ఒక 2 నౌకలు ఏదో రిలీజ్ చేశారు, రేపు ఎల్లుండిలో రాబోతున్నాయి. అవి ఇంకా 20 నౌకల వరకు అక్కడ ఉన్నాయి అనేది గ్యాస్కి సంబంధించి. అవి గనక వస్తే కాస్తంత గట్టెక్కినట్టు. మనకి ఆయిల్ పరంగా ఎలాంటి ప్రాబ్లము లేదు, గ్యాస్ పరంగా ప్రొడక్షన్ పాయింట్ల దగ్గర ప్రాబ్లం ఉంది. ఖతార్లో 17% ఆగిపోయింది, మనకి దాదాపు 14% అక్కడి నుంచి వస్తాయి. 20 నౌకలు ఎన్నో వచ్చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒకటి చిరాకేస్తుంది, ప్రతిసారి మన నౌక ఏది ఉందో మన ప్రభుత్వానికి చెప్తే, మన విదేశాంగ శాఖ ఇరాన్కి చెబితే, ఇరాన్ ఆ తీవ్రవాదులకు చెప్తే ఆ తీవ్రవాదులు దాన్ని వదలాల్సి వస్తుంది. ఇదో పెద్ద గవర్నమెంట్ కార్యాలయం ఫైల్ లాగా తయారైంది. అది దానివల్ల డ్రమటైజేషన్ నడుస్తుంది, స్వేచ్ఛగా జరిగే వాటిని అది కావాలని చేస్తుంది. అందుకని మనకి తెలుసు కాబట్టినే లేదు లేదు మీరు మన వ్యక్తులమే అని చెప్తున్నాం అనమాట. అంతే. అమెరికా ఇరాన్ ఒక ఒప్పందానికి వస్తే అది మనకు కూడా ఇబ్బందేనా? రేపొద్దున మనకు కూడా ప్రతి దానికి మనం టోల్ కట్టి కప్పం కట్టి మన నౌకలు తెప్పించుకోవాలా? హార్ముజ్ జలసంధిని గనక అమెరికా వదిలేసి కప్పం కట్టాలనే సిస్టమ్ పెడితే మాత్రం సర్వనాశనం ప్రపంచానికి. ఇదే కాదు, రేపు పొద్దున ప్రపంచంలో ఉన్న అన్ని సముద్ర మార్గాలు ఎవడో ఒకటి ఆక్యుపై చేసుకుని ఇదే పని చేస్తాడు. అది పెద్ద దరిద్రం అయిపోతుంది. అందరికి అదే మార్గంలో వెళ్తే ఇంకప్పుడు వస్తుందే అసలైన సంక్షోభం ప్రపంచం అంతా. రైట్ చూద్దాం మొత్తం.